నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నిన్న ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదని పెద్ద పంచాయతీ పెట్టిన మంత్రి ఇవాళ అదే ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్నారు. 24 గంటలు గడవక ముందే స్థానిక ఎమ్మెల్యే లేకుండానే సొంత పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పెద్ద దుమారమే జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా మంత్రి వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ వివాదానికి వేదికైంది. నిన్న అధికార పక్షం అయితే నేడు ప్రతిపక్ష ఎమ్మెల్యేతో వివాదం జరిగింది. ఎవరా మంత్రి, ఆ ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదు అనే విషయం ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సమన్వయ సమావేశం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ అధికారిక సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ను పూర్తిగా ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిబంధనల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి, వారి సమక్షంలోనే సమీక్షలు జరగాలి. కానీ ఇక్కడ పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. సనత్ నగర్ నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆయన లేకుండానే మంత్రి కొండా సురేఖ నేరుగా సమీక్షా సమావేశం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టి గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టుకొని మంత్రి కొండా సురేఖ బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం అధికారులతోనే కాకుండా పూర్తిగా పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేసేశారు మంత్రి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని కాస్త కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలా మార్చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ అప్పటి ప్రభుత్వంపై నిలదీసిన నేతలు ఇప్పుడు తాము అధికారంలోకి రాగానే అదే ప్రోటోకాల్ను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ప్రోటోకాల్ పంచాయతీలో కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లో ప్రోటోకాల్ వివాదంతో మంత్రి ఇరుక్కున్న పరిస్థితి ఏర్పడింది. గెలిచిన ఎమ్మెల్యేను కాదని ఓడిపోయిన తమ పార్టీ నేతలకు పెత్తనం ఇవ్వడంపై సనత్ నగర్ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనాల కళ్యాణము, బోనాలు, రథోత్సవము ఎదుర్కోవాలి, ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఎంతో భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్లకు కనీస సౌకర్యాలు మరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు, వాళ్ళందరినీ కూడా మన వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్లే విధంగా మనం అందరం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిపార్ట్మెంటల్ వారీగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకుని రోజు కూడా మా నోడల్ ఆఫీసర్లు, కమిషనర్ గారు ఇంకా పండుగ జరిగే వరకు, మొదలెట్టే వరకు, పండుగ పూర్తయ్యే వరకు కూడా మరి 24 గంటలు ఇక్కడ దృష్టి పెట్టి మరి పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చేసి ఈ బోనాల పండుగను విజయవంతం చేయమని కోరడం జరిగింది. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ బోనాల పండుగ సందర్భంగా వారు 20 కోట్ల రూపాయలు కూడా మాకు ఖర్చు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా ఈ బోనాలను మరి ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను. 2021 నిన్న కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం చేయలేదని ప్రెస్ మీట్లో వెల్లడించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన దేవాలయాల అభివృద్ధి, నిధులకు సంబంధించి విషయాలపై అధికారుల దగ్గరకే వెళ్లి వినతి పత్రం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇందులో మంత్రి కొండా సురేఖ లేవనెత్తిన ప్రోటోకాల్ అంశం ఎక్కడ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. అనవసరంగా మంత్రి కొండానే రాద్ధాంతం చేస్తుందంటూ, అధికారులను కలవాలన్నా పర్మిషన్ తీసుకోవాలా అంటూ మంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఆ వివాదం జరిగి 24 గంటలు గడవక ముందే ఈసారి మంత్రి కొండా సురేఖను ప్రోటోకాల్ ఉల్లంఘించడం చూస్తుంటే సొంత పార్టీ నేతలే మంత్రి తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంతో పాటు బోనాల పండుగ ఉత్సవాలు సమీక్షలో స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించడం ఎలా మర్చిపోతారంటూ బీఆర్ఎస్ క్యాడర్ ప్రశ్నిస్తోంది. దేవాలయ ఆవరణలో జరిగిన సమీక్షా సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంగా ఎలా మారుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మంత్రి కావాలనే స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు సమాచారం పంపొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారంటూ ఆరోపిస్తుంది తలసాని వర్గం. బల్కంపేట ఉత్సవాల సాక్షిగా జరిగిన ఈ పరిణామం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఓడిన నేతలతో మంత్రి సమీక్ష జరపడంపై
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. అక్కడ కడియం సొంత పార్టీ ప్రోటోకాల్ పై వివరణ ఇచ్చారు. ఇక్కడ నేరుగా మంత్రినే ప్రోటోకాల్ ఉల్లంఘించారు. మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.